ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో మరింత ఫోకస్ కావటానికి యంగ్ డైరెక్టర్ ఓంకార్ తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. రాజుగారి గది మూవీతో ఓంకార్ కి ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది. ఇక తన వద్ద ఓ 2-3 కథల వరకు పెద్ద హీరోలకి సంబంధించిన స్టోరీలు ఉన్నాయి. ఎప్పటికైనా పెద్ద హీరోలతో సినిమాలు తీయాలని ఓంకార్ టార్గెట్ ని ఫిక్స్ చేసుకున్నాడు. ఇక తన ప్రతి మూవీకి తన రేంజ్ ని, తన మూవీలో స్టార్స్ ని పెంచుకుంటూ వెళుతున్నాడు. తాజాగా రాజుగారి గది సీక్వెల్ కి అన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. అంజలి హీరోయిన్ గా ఇందులో నటిస్తుందని అంటున్నారు. అలాగే ఓ పాత్ర కోసం రెజీనాని ఓంకార్ సంప్రదించాడట. ప్రస్తుతం రెజీనా టాలీవుడ్ లో ఫుల్ స్వింగ్ లో ఉంది. తనని హీరోయిన్ గా తీసుకునేందుకు పలువురు యంగ్ హీరోలు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఓంకార్ రెజీనాని 10 నిమిషాల పాత్ర కోసం సంప్రదించగా అందుకు రెజీనా 80 లక్షలను డిమాండ్ చేసిందట. ప్రస్తుత పరిస్థితుల్లో రెజీనా ఓ ఫుల్ లెంత్ మూవీకి 1 కోటి నుండి 1.5 కోటి తీసుకుంటుంది. కానీ ఓంకార్ మూవీలో కేవలం 10 నిమిషాల పాత్ర కోసం 80 లక్షలు డిమాండ్ చేయడంతో ఓంకార్ బిత్తరపోయాడంట. అయితే ఓంకార్ మూవీలో నటించేందుకు తనకి ఇష్టం లేకపోవడంతో ఇలా ఓంకార్ ని బెదరగొట్టిందని అంటున్నారు. సో నేను అడిగాను తారక్ ఏంటి బాలేది మీది, ఏంటి అసలు ఇష్యూ, అది కరెక్ట్ కాదు కదా, బాగుంటే బాగుంటుంది కదా అనే ఫీల్తోనే, జెన్యున్ ఫీల్తోనే అడిగా. తను క్లియర్గా ఒకటే చెప్పాడండి, నాకేంటి బాబు ఆయనతో ప్రాబ్లం, నాకు ఏ ప్రాబ్లం లేదు, నాకు తెలియదు కూడా ప్రాబ్లం ఏంటో. ఆయన నా ఫాదర్ బ్రదర్ ఆయన, నా